హాయ్ అండ్ అందరికీ, దిస్ ఇస్ నితిన్ నాయక్. అసలు ఐడర్ కన్సల్టెన్సీతోనే ప్రాసెస్ ఎందుకు స్టార్ట్ చేయాలి? వీ హ్యావ్ ద నెంబర్ ఆఫ్ ఓవర్సీస్. ఈ డౌట్ మీలో అందరిలో ఉండొచ్చండి. మనం వేరే కన్సల్టెన్సీతోని మనం పోల్చుకుంటే ఇనీషియల్గా మనం అమౌంట్ అడగమండి. వితౌట్ సీయింగ్ యువర్ బ్యాక్గ్రౌండ్, అకాడమిక్ స్కోర్ అండ్ హూ ఈజ్ యువర్ స్పాన్సర్, విచ్ యూనివర్సిటీ డు యూ వాంట్ టు స్టడీ ఆర్ విచ్ కంట్రీ యూ వాంట్ టు స్టడీ. ఇప్పుడు వేరే కన్సల్టెన్సీ చూసుకుంటే మనకు ఇనీషియల్గా కొన్ని అమౌంట్ డిపాజిట్ చేయమని చెప్తారండి. అట్లా ఎందుకు చెప్తారంటే, మీ అప్లికేషన్కి ఒకసారి లాక్లో పడ్డదనుకో మీరందరూ వాళ్ళ చుట్టే తిరగాల్సి వస్తుంది. అంటే ఇనీషియల్గా అమౌంట్ పే చేసిన తర్వాత వీ కెనాట్ ఆస్క్, అంటే మనం అడగలేమన్నమాట. ఏమని, నేను ఆ కోర్సు నాకు వద్దు, ఆ యూనివర్సిటీ వద్దు, ఆ కంట్రీ వద్దని. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రీ ప్లాన్గా ఉంటారు. వాళ్ళు ఫస్టే అడిగేస్తే స్టూడెంట్స్ కాడ సర్టెన్ అమౌంట్ చచ్చినట్టు నా కాడే వస్తున్నాడు, అట్లా ఉంటారండి వాళ్ళు. అందుకనే ఐడియర్ కన్సల్టెన్సీ ఒకటే చెప్తుందండి, ఇప్పుడు కూడా ఒకటే చెప్తుంది. అదేంటంటే, వితౌట్ సీయింగ్ యువర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, వితౌట్ సీయింగ్ యువర్ స్పాన్సర్, ప్రతి ఒక్కటి నువ్వు ఏ కంట్రీలో చదవాలనుకుంటున్నావు, నీ స్కోర్కి ఏ కంట్రీ చదివితే నువ్వు మంచిగా ఉంటావు, ఇంకోటి, ఇవన్నీ చూసుకొనే మీ ప్రాసెస్ మేము స్టార్ట్ చేస్తామండి. నేను ఐడర్ కన్సల్టెన్సీ స్టార్ట్ చేసిందే మీకోసం అండి. ఫ్రమ్ స్టార్టింగ్ అప్లికేషన్ టు ఎండింగ్ వీసా ప్రాసెస్ వరకు యాజ్ ఏ స్టూడెంట్గా జెన్యున్గా మీ ప్రాసెస్ నేను ప్రొవైడ్ చేస్తానండి. మీలో ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మా టీంని కాంటాక్ట్ అవ్వండి ఆర్ డిఎం చేయండి. 100% మీ రిజల్ట్ మేము ప్రొవైడ్ చేస్తామండి. ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.